వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపురుచుటకు సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించెను? చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5, 7 వచనాలు చదువుకుంటూ కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. ఆ, తమ రక్షణ రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఆ, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, ఆ మనుషుల చేత బోధకులని పిలువబడుటయో వీరు కోరుదురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ విషయాల గురించి యేసు వేషధారణను ఖండిస్తా ఉన్నాడు. వేషధారణను ఖండిస్తా ఉన్నాడు. వీళ్ళు ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే, అందరూ మమ్మల్ని సమాజంలో ఉంటుండగా మమ్మల్ని అందరూ కూడా పెద్దగా చూడాలి, మాకు పెద్ద పీట ఇవ్వాలి, ఆ పీట మీద మేమే కూర్చోవాలి, వాళ్ళందరూ కూడా మాకు వందనాలు చేయాలి. వీళ్ళు మాత్రం ఏమి చేయరు, వాళ్ళకి మాత్రం వీళ్ళన్నీ చేయాలి. వీళ్ళు ఎందులో ఇస్తారంటే దశంభాగాలు పుదీనాలోను, కరేపాకులోను, ఇంకా మిగతా అననీయ ఉమ్, ఉమ్, సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితవని చెప్పాను. అంటే చూడండి, ఆయన ఎవరితో అబద్ధం ఆడాడంటండి? పేతురు చెప్తున్నాడు, నువ్వు ఆడింది ఎవరితో తెలుసా? దేవునితో అబద్ధం ఆడావు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, అబద్ధాన్ని కూడా సహించడు. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడినా, నువ్వేం చేసినా అన్ని క్షమించబడతా ఉన్నాయి. కానీ ఆదిమ సంఘం డిసిప్లిన్ విషయంలో, క్రమంలోని ఎవరిని కూడా పరిశుద్ధాత్మ వదిలిపెట్టలేదు. ఎవరిని వదిలిపెట్టలేదు. అప్పుడు 5వ వచనం చదవండి. అననీయ ఉమ్, ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారు అందరికీ మిగుల భయము కలిగింది. చూడండి, అననీయ ఈ మాటలు విని పడిపోయి ప్రాణం విడిచాడు. ఏమని కొట్టాడా? తిట్టాడా? ఏం చేశాడని అక్కడ? ఏమి చేయలేదు. నువ్వు అక్కడ అన్న మాట ఏంటంటే, నీవు మనిషిని చెప్పాను, ఆ మాటే చెప్పాడు, ఇంకేం మాట్లాడు. మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడి ఉంటాం? ఇంట్లో కూర్చున్నప్పుడు, టీవీ ముందు కూర్చున్నప్పుడు, అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడిగి ఉంటాడు మిమ్మల్ని, అడగకుండా ఉండడు. కానీ కఠిన హృదయాలతోటి ఆయన మాటను పక్కకు తోసి మనం మాత్రం ఆ టీవీనే చూస్తూ ఉంటాం. ఏ కాదు దేవుడి కన్నా, మీరు ఇంకా దేవుళ్ళో ఎదగాలని, దేవుణ్ణి బాగా తెలుసుకోవాలని, దేవుణ్ణి ప్రేమిస్తే మరి మీరు దేనిని ప్రేమించరని నాకు తెలుసు. కానీ మీరు దేవునికి సమయం ఇవ్వాలనే నేను కోరుతా ఉన్నాను. ఎవరికి సమయం ఇవ్వాలి? మనం సమయం ఇస్తేనే కదా మనం ఒకటి నేర్చుకోవడానికి. అక్కడ చూడండి, ఇప్పుడు అననీయ ఆ మాటలు చెప్పగానే వినిదరికి భయము కలిగెను అన్న మాట మనము చూస్తా ఉన్నాం. అక్కడ 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 రాసిన పదం ఏంటంటే, కపటానికి అబద్ధాలకు రావాల్సిన శిక్షను గురించి భయము చాలా మనకి కనబడుతోంది. ఆయన కపటంగా, ఆయన స్వార్థంతో చేసిన పని, అబద్ధం ఆడిన పద్ధతిని బట్టి చూస్తే ఆయనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయము. దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని ఏమని చేశాడంటే, నా భార్యని ఏమని చెప్పాడు? చెల్లి అని చెప్పాడు, సహోదరి అని చెప్పాడు. ఇప్పుడు అదే నేను అబద్ధం ఆడాను అక్కడ. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు కాబట్టి. ఆ ప్రాంతంలో ఏం